నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి హాజరయ్యేటప్పుడు చేతిలో ప్లకార్డు పట్టుకున్నారు. మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరు, రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలపై నిలదీయనివ్వరు అంటూ ఒక పోస్టర్ అయితే పట్టుకున్నారు. అసలు ఎలా చూడాలంటారు? నిజంగానే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చే పరిస్థితి ఉందంటారా జగన్మోహన్ రెడ్డి గారికి? జగన్మోహన్ రెడ్డికి ఏంది ప్రధాన ప్రతిపక్ష హోదా? అక్కడ ఆగిపోతాడు మనిషి. అది కాదు కదా. నీ సమస్యల మీద నీ గొంతెత్తడానికి ఈ ప్రధాన ప్రతిపక్ష హోదా అక్కర్లా. నువ్వు గట్టిగా మాట్లాడితే ఎవరు నీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తే నీ గొంతుని ఎవరు నొక్కుతారు? అసెంబ్లీలో ఉందా 11 మందే కదా, 175 మంది కానీ 11 మంది మీరే ఉన్నారు. మీ గొంతు ఎవరు నొక్కుతారు? మీరు అలా బలంగా వినిపిస్తుంటే ఒకవేళ నొక్కారు అనుకోండి, ప్రజల్లోకి వెళ్ళిపోద్దిగా, నెగిటివ్ వెళ్ళిపోద్దిగా. అది మీకు ప్లస్సేగా. ఆ ఒక్క కాన్సెప్ట్ ఎందుకు మీరు మిస్ అవుతున్నారు? ఆ ఒక్క లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారు? ఎంతసేపటికి నాకు హోదా ఇవ్వలేదు అంటావు. వాళ్ళు హోదాల గురించి నీకు ఉందా? ఒకసారి చరిత్ర చూసుకో. 84, 89లో ఇందిరాగాంధీ మరణాంతరం జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఉంది. 30 మంది దాదాపు ఉన్నారు. ఆ రోజు కూడా అడిగారు, ఆ రోజు కూడా ఇవ్వాల. మరి ఆ రోజు కూడా వాళ్ళు గట్టిగానే పోరాడారుగా. 89, 94 మధ్య ఎలక్షన్ జరిగినాయి. ఆ రోజు తెలుగుదేశం పార్టీకి ఎన్ని వచ్చినాయి? 40 వచ్చినాయి. ప్రతిపక్ష పాత్ర లేదు. అయినా కూడా పోరాడారు అసెంబ్లీలో బలంగా అనిపించారు కదా. ఆ టైం మీ నాన్న కూడా ఉన్నారుగా. మరి ఇన్ని చరిత్ర వాస్తవాలు కళ్ళ ముందు కనపడుతుంటే ఇంకా ప్రతిపక్ష పాత్ర ఇదేదో నువ్వు నాకు బిస్కెట్ ఇస్తేనే స్కూల్కి వెళ్తా అన్నట్టుకుంది తప్పించి, వచ్చి నువ్వు మాట్లాడు. నువ్వు బలంగా నీ వాదన, నీ ఆవేశాన్ని, ప్రజల తరపున ప్రజా సమస్యలని నీ గలంలో వినిపించాల్సింది పోయి ఏదో పారిపోయే దానికి సాగులు ఎత్తుకున్నట్టుకుంది తప్పించి ఇది కరెక్ట్ కాదు. రండి, మీ అందరినీ కూడా కోరుతున్నారు, బలంగా రండి. మీరు రండి. 11 మంది ఉన్నారు. 11 మంది అంటే అంత ఈజీ ఏం కాదు. 11 మందితో కూడా బలంగా నీ గొంతు వినిపించవచ్చు. కానీ ఎందుకు మిస్ అవుతున్నావు ఏంటంటే నీకు మరి ఆయనకే కొద్దిగా ఆయన ఆలోచన కొద్దిగా స్టెబిలిటీగా ఉంటుందా. ఏదో కాన్సెప్ట్ ఒకసారి మారుస్తూ ఉన్నాడు. అంటే 11 మందితో అసెంబ్లీకి హాజరైన జగన్మోహన్ రెడ్డి గారు 11 నిమిషాలే సభలో ఉండటం ఎలా చూడాలంటారు? అసలు ఇదంతా అసలు అది శాపం లాగుంది ఆయనకి. 11 మంది ఎమ్మెల్యేలు, 11 నిమిషాలు, 11 సెకండ్లు, 11వ తారీఖు, ఇవన్నీ ఆయనకి శాపం లాగుంది. శాప విమోచన చేయాలంటే నువ్వు 11 నిమిషాలు కాదు, నేను ఉంటాను, సంఘంలాగా ఉంటాను, దమ్ముంటే చర్చ పెట్టండి, నేను డిస్కషన్ చేస్తాను. మా పులివెందుల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మా ఎర్రగొండపాలెంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఉన్నారు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. వాళ్ళు కూడా వాళ్ళ నియోజకవర్గాల సమస్యలు, అవే కాకుండా రాష్ట్రంలో జరుగుతున్న సమస్యలు, ఇప్పుడు కల్తీ లడ్డు ఉంది, దాని మీద మరి నీ మీద ఆరోపణలు ఉన్నాయి, దాని మీద కూడా నీ వివరణ ఇచ్చుకునే అవకాశం ఉంది. అట్లానే మరి రైతు సమస్యలు ఉన్నాయి, అట్లానే రాజధాని సమస్యలు ఉన్నాయి. సమస్యలు లేవు అని చెప్పడానికి నేనైతే తయారుగా లేను. రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయి. బలంగా నీ పొదునైనా వేడి వాగ్దానంతో నువ్వు అసెంబ్లీలో నువ్వు గలమెత్తాలని ఒక సామాన్యుడిగా నేను కోరుతున్నాను. ఇప్పుడు మీరు తిరుమల లడ్డు అంశం అయితే దాంట్లో టచ్ చేశారు కాబట్టి, మాకు సుప్రీంకోర్టు ఏదైతే సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిబిఐ సిట్ అనేది మాకు క్లీన్ చిట్ ఇచ్చేసింది అని చెప్పి బయట చెబుతున్న జగన్మోహన్ రెడ్డి గారు, మరి అదే కాలం అసెంబ్లీలో ఎందుకని వినిపించలేకపోతున్నారు అనుకోవచ్చు అంటారు. నిజంగానే క్లీన్ చిట్ ఇచ్చేసిందా? ఇస్తే కనుక అసెంబ్లీలో ఆయన ప్రకటన చేయొచ్చు కదా, చేయటానికి ఎందుకు వెనకడుగు వేశారనుకోవాలంటారు? ఇప్పుడు తిరుపతి లడ్డు ప్రస్తావన వచ్చింది కనుక సరే, ఈయన అసెంబ్లీలో ఈయన గల్లం ఎత్తుతాడా లేదనేది సెకండరీ. పాపాలకి పరాకాష్ట తిరుపతి లడ్డుని. ఏంది దౌర్భాగ్యం! అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు లడ్డుని కూడా వదలలేరు. పంచభూతాలుగా కబ్జా చేశారు, ఆక్రమించారు, దాచుకున్నారు. ఇక దేవుడి లడ్డుమే పడ్డారు. ఓ పక్క సిట్టు నివేదిక చెప్తుంది కల్తీ జరిగిందని. ఆనాటి మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు కూడా కల్తీ జరిగింది ఆయన ఒప్పుకుంటున్నాడు. అయినా కూడా ఎవరు హిందూ సమాజంలో ఎవరు మేల్కొనరేంటి? ఇది హిందువుల మీద దాడి జరగట్లేదా? ఓ పక్క చూస్తుంటే బలవంతమైన మత మార్పిడులు, మరో పక్క చూస్తుంటే రామతీర్థం లాంటి శ్రీరామ గుళ్ళు ఆయన శిరచ్ఛేదనలు.
ఇంకో పక్క రథాల తగలబెడతాం, ఇంకో పక్క అమ్మవారి గుడిలో నగల అపహరణ. ఇన్ని జరుగుతున్నా కూడా హిందూ సమాజం నుంచి ఎవరు మాట్లాడతలేదు. ఏమయ్యారు ఈ విశ్వ హిందూ పరిషత్తు? మేమే హిందువులకి పేటెంట్ అని మాట్లాడే విశ్వ హిందూ పరిషత్తు యొక్క మనుషులు ఏమయ్యారు ఈ కంచికోటి పీఠాధిపతులు? ఏమయ్యారు ఈ శృంగేరి పీఠాధిపతులు? వీరికి నోరు రావా? వీళ్ళు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు నిరసనలు చెప్పరా, కార్యక్రమాలు చేయరా? ఎందుకు చేయరు? ఏమయ్యారు ఈ స్వాములు? ఏమయ్యారు? ఆశ్రమాలు ఉన్నాయి, స్వాములు ఉన్నారు. నాకు తెలిసి ఈ 20 రోజుల్లో ఒకే ఒక గొంతు శ్రీనివాసానంద స్వామి సరస్వతి స్వామి వారు ఉన్నారు. ఆయన మాత్రమే ఆయన గొంతు బలంగా వినిపిస్తున్నారు. నిజంగా ఆయన పాదాలకైతే నేనైతే నమస్కారం పెడతాను. మిగతా స్వాములు ఉన్నారు, శివస్వామి ఉన్నాడు, వైజాగ్లో ఇంకోటి స్వామి ఉన్నారు, దొంగ స్వామి పేరుందా, సరస్వతి ఆశ్రమం పెట్టి దేవుని భూములు ఆక్రమించుకొని ఎందుకండి ఇవన్నీ కాదు అసలు ఆ స్వామి కూడా నోరెత్తట్లా. ఏంది ఇది కథ? ఏంది ఈ స్వాముల్ని ఈ హిందువులకి ప్రత్యేకంగా చెప్పుకునే ఈ పెద్ద పెద్ద బడా నేతల్ని, ఈ సిగ్గులేని సిగ్గులేని వ్యక్తుల్ని ఈ సమాజం వాళ్ళని నిగ్గదీసి ఏందిరా బాబు ఈ దౌర్భాగ్యం ఉన్నవానే నిలదీసే రోజు కోసం ఎదురు చూస్తున్నాను. ఏది అసలు ఎటు పోతుంది ఏందో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు వీటి వెనకమాల ఉన్న శక్తి ఏంటి? ఈ కల్తీ దారుల వెనకమాల ఉన్న శక్తి ఎవరు? ఆర్ఎస్ఎస్, బీజేపీలోని పెద్దల ఎవరున్నారు? ధర్మారెడ్డి గతంలో కేంద్రంలో ఎవరి దగ్గర పనిచేశారు? ఎవరు వీళ్ళని కాపాడుతున్నారు? అది చాలా నాకైతే ఒక హిందువుగా, ఒక అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని వెంకటేశ్వర స్వామి యొక్క భక్తునిగా నాకైతే చాలా మనోవేదంతో ఆవేశంతోనే నేను మీ ముందు ఈ లడ్డు ప్రస్తావన చేస్తున్నాను. ఒక స్థితి నివేదిక క్లియర్గా చెప్తుంది, అయినా కూడా చర్యలు తీసుకోవట్లేదు. మరి రాష్ట్ర ప్రభుత్వానికి మరి చేష్టలోడికి అలా చూస్తుంది. మరి పైనుంచి వారికైనా ఆర్డర్లు రావాలేమో, అరెస్ట్ చేయాలా, మరి ఫర్దర్ యాక్షన్ తీసుకోవాలంటే సెంట్రల్ గవర్నమెంట్ మరి కేంద్రంలోని పెద్దల నుంచి వీళ్ళకి ఏమైనా సమాచారం రావాలేమో తెలియట్లేదు. కానీ భక్తుల మనోభావాలు మటుకి చాలా చాలా ఇబ్బందిగా ఉన్నాయి. చాలా ఆవేదనతో భక్తులు ఆవేదన చెబుతున్నారు. ఇది భవిష్యత్తు తరాలకి మంచి సంప్రదాయం అయితే కాదు. ఒక్క తిరుపతి కాదు, శ్రీశైలం బయటకు వస్తుంది, అన్నవరం వస్తుంది. ఈ రకంగా బోలే డైరీ అంట వీళ్ళందరూ డేరా బాబా ఆశలో ఒక డేరా సన్యాసి ఉన్నట్టు ఆ రకంగా తయారయ్యి వ్యవస్థను హిందూ సమాజాన్ని భ్రష్టు పట్టేదానికి వీళ్ళందరూ తయారయ్యారని చెప్పడంలో నాకు ఎటువంటి సందేహం లేదు. అంటే ఇక్కడ అసలుకి ఓకే మీరు చెప్తున్నారు, మీ మనోవేదన మీరు చెప్తున్నారు, బాగానే ఉంది. మరి మాకు క్లీన్ చిట్ ఇచ్చింది అని చెప్పిన తర్వాత అసెంబ్లీలో పోరాడాలి కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పోరాటానికి అందుకని వెనకడుగు వేస్తున్నారు అనుకోవాలంటారు. ఆయనకు సాగండి, ఆయన అసెంబ్లీలో ఉండకూడదు, దానికి ఏదైనా ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, లేకపోతే నేను రాను. సరే వాళ్ళు 3 కదా సమావేశం పెడుతున్నారు వాళ్ళ ఎమ్మెల్యేలతో, మాకు సమావేశం నేర్పిస్తాడంటే వాళ్ళ ప్యాలెస్లో. సరే ఆ సమావేశాల్లో కూడా మరి లడ్డు ప్రస్తావన తెస్తాడా? తేడు. ఎందుకు మా దగ్గర ఇక ముందు ఈ లడ్డు ముందు చాలా హిందూ సమాజం ఎదురు చూస్తుంది. ఈ లడ్డు కలిపిన దౌర్భాగ్యులు ఎవరు, వీళ్ళు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనే కోణంలోనే హిందూ సమాజం మొత్తం ఎదురు చూస్తుంది. ఇక ఈయన అసెంబ్లీకి వస్తాడా రాడా అనేది ఈయన ఒక కామెడీ మెటీరియల్ అయిపోయాడు తప్పితే జగన్మోహన్ రెడ్డి. దానివల్ల ఆయనకి పెద్ద మైలేజ్ రాబోగా ఆయన పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది.